Daily. Taste the Daily. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో కొన్ని కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర సర్క్యులర్ ఎకానమీపై ఆయన కలెక్టర్లకి టాస్క్లు నిర్దేశించారు. రాష్ట్రంలో లెగసీ వేస్ట్ ని తొలగించాలని ఆదేశించారు. అక్టోబర్ 2 కల్లా కొంత చెత్త తొలగింపు జరుగుతుందని, మిగతా పాత చెత్త మిగులుని జనవరి 1 లోపు క్లియర్ చేయాలని సూచించారు. గడువులోపు చెత్తను తొలగించకపోతే మాత్రం చర్యలు తప్పవని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో 83 లక్షల మెట్రిక్ టన్నుల పాత చెత్త మిగులు ఉందన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ ని ఉద్యమంగా చేస్తున్నాం, కొంచెం కష్టపడితే ఏపీలో అన్ని నగరాలకి స్వచ్ఛ అవార్డులు వస్తాయని చెప్పారు. లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ 2 క్లియర్ అవుతుంది. కొద్దిగా మిగిలిపోతుంది. జనవరి 1 నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ టేక్ ఆల్ ప్రికాషన్స్. అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం. అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే 83 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం. అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం. ఇంకొక పక్కన స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు. అది ప్రమోట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా, ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి. ఇది కూడా బాగుంటుంది. ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి ఇవి బ్రాడ్గా ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీన్ని ముందు తీసుకెళ్దాం. ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ మూడు వచ్చాయి మనకు. రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది. ఇది టూరిజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.